సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని గారితో ఉన్నాం. నిజానికి మగాళ్ళలో సెక్స్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఒకవేళ అలాంటి సమస్యలు వస్తే యునానీలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉంది సార్? చాలా బాగున్నాను. దేవుని దయ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే యూత్లో చాలా వరకు సెక్స్ సామర్థ్యం అనేది తగ్గుతుందని వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు నిజానికి యూత్లో సెక్స్ సామర్థ్యం తగ్గడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఆ కారణాలకి యునానీలో ఎలాంటి పరిష్కారం ఉంటుంది సార్? సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారములు. నేను డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నేను ఎండి చేసింది నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ. ప్రాక్టీస్ వచ్చేసి నాది హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి. ఇవాళ మా యాంకర్ గారి క్వశ్చన్ ఏంటంటే, ఎస్పెషల్లీ యూత్లో యుక్త వయసులో మగతనం తగ్గడానికి కారణాలు ఏంటి, దీనికి యునానిలో ఎలాంటి వైద్యమో ట్రీట్మెంట్ లభిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వృద్ధాప్యం, మిడిల్ ఏజ్ వృద్ధాప్యం అంటే వయసును బట్టి మగతనం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యుక్త వయసులో ఎందుకు వస్తుంది అంటే, ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే జీవన శైలి, అంటే లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మన పూర్వీకులు మన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వెనకకి వెళ్తే అంగస్తమన సమస్య ఒక 10-20% కూడా ఉండేది కాదు. అసలు ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఇట్లాంటి కేసులు ఎప్పుడో వినేవాళ్ళం, తక్కువ ఉండేవి. ఇప్పుడు 100లో 80-90% మందికి మగవాళ్లకు ఏదో సందర్భంలో నాకు మగతనం తగ్గింది సార్, నాకు అంగస్తమనం తగ్గింది సార్, నా కామకోరికలు తగ్గాయి సార్ అని పెడుతూనే ఉన్నాం. నేనైతే 31 years ప్రాక్టీస్లో ఉన్నాను. మీరు అడిగినట్టు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ సమాధానం చెప్పాలి. మీరు విన్న ప్రేక్షకులకు నా ఆకాంక్ష ఏంటంటే, మీలో ఇది విన్న తర్వాత మార్పు రావాలి. అది ఏంటంటే, చిన్న వయసు నుండి టీనేజ్ నుండి అంటే 13 to 19 టీనేజ్ అంటారు దీనికి. ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, తనకు ముట్లు స్టార్ట్ అవుతాయి, మెన్సెస్ నెలసరి. ఓ బాబుకు ఎప్పుడు రాంది 13 years తర్వాత వీర్యం వస్తుంది, వాడికి వాడు సెక్చువల్ యాక్టివ్ అయిపోతాడు. ఏంటి, ప్రాస్టేట్ గ్రంథి అనేది యాక్టివ్ అయిపోతుంది. అక్కడ బాబుకు వీర్యం రావడం మొదలవుతుంది, ఇక్కడ అమ్మాయికి ఏమో నెలసరి మొదలవుతాయి. ఇద్దరు పెద్ద మనుషులు పెద్దలు అవుతారు. అమ్మాయికి ఏమో అమ్మ చెప్తుంది, అమ్మ నెలకు ఒకసారి బట్ట పెట్టుకోవాలి, బట్ట తీసుకోవాలి, నెలసరి వస్తుంది. వీడికి వీర్యం వెళ్ళినప్పటి నుంచి నాన్న ఏం చెప్పడు, వీడికి గాలికి వదిలిపెడతారు. వీడు ఏదో ఫ్రెండ్స్ నేర్పిస్తారు, లేదా సోషల్ మీడియా పుణ్యాన ఆ ఫోన్ వీడియోస్ అవి చూసి హస్తప్రయోగం అనే ఒక దుశ్చర్య, అంటే అది బ్యాడ్ హ్యాబిటే, చెడు వ్యసనమా, అట్లాంటి దానికి బానిస అవుతాడు, అడిక్ట్ అవుతాడు. అడిక్ట్ అయ్యి ఏం చేస్తాడు, 13 years నుంచి పెళ్ళి అయ్యే వరకు హస్తప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఇదేమో ప్రకృతికి భిన్నం. అది కూడా మన జననాంగాలు పెరిగే వయసు, అది మన శరీరం పెరుగుతుంటుంది. 19 years వరకు మన బొక్కలు, మన అవయవాలు, మన ఆర్గన్స్ అన్ని పెరుగుతుంటాయి. అలాగే మన అంగం కూడా అప్పుడు పెరిగే వయసు అది. అప్పుడే ఇతను ఏం చేస్తాడంటే కొట్టుకోవడం మొదలు పెడతాడు, హస్తప్రయోగం. లేదా బోర్లో పడుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేసి ఆర్గజం అంటే ప్రెజర్ పొందుతున్నాడు. ఇది చేస్తూ 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 పెద్దగా అవుతుంటాడు. పెద్దగా ఈ పెళ్ళి 30కి వెళ్తాడు, 28కి వెళ్తాడు, కొందరు 32, 35కి వెళ్తారు. అప్పటి వరకు ఏమవుతుంది, దాదాపు వీక్నెస్ వచ్చేస్తుంది, అంటే బలహీనత వచ్చేస్తుంది. ఏ బలహీనత, అంగంలో బలహీనత, అంగంలో నిలకడ, సస్టైన్ ఉండదు, గట్టితనం ఉండదు, రౌతులాగా ఉండదు, రాడులాగా ఉండదు, దూసుకుపోయేంత శక్తి ఉండదు. ఏదో చచ్చిపోయిన ఎలుకలాగా, ఆ వానపాములాగా మెత్తగా ఉంటుంది. అప్పుడు వచ్చేసి, సార్ నాకు ఇబ్బందిగా ఉంది సార్, నేను పెళ్ళికి వెళ్తున్నాను, భయం వేస్తుంది సార్, నేను చేయగలుగుతానా, సెక్స్ చేయలేనా, అంటే కామం చేస్తానా చేయలేనా, అంటే అప్పుడు డౌట్ ఏంటి, రియల్లీగా వానికి జెన్యున్గా ఫిజికల్లీ ప్రాబ్లం ఉంటుంది. ఆ డౌట్స్ ఇంకా 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 ఆడికి బలహీనంగా చేస్తుంటాయి, ఇంకా బలహీన కూడా అవుతుంటాడు. ఆ పెళ్ళికి వెళ్తాడు, నాతో కలవకుండా, వేరే డాక్టర్ కూడా కలవకుండా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ డైలీ గొడవలు మొదలవుతాయి. ఎందుకు, సెక్స్ సమయం సాగట్లేదు కదా, జరగట్లేదు, అప్పుడు గొడవలు మొదలవుతాయి. ఇప్పుడు యూత్ నేను అనుకుంటా బహుశా ఒక దాదాపు 100 వీడియోస్ అయినా ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ మీద ఉండి ఉంటాయి. పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేయించుకోండి, మీలో సమస్య ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చని. యూత్లో యుక్త వయసులో అంగస్తమనం తగ్గడానికి ముఖ్య కారణం అంటే మొదటి స్థానంలో ఉండేది హస్తప్రయోగం. రెండోది పోర్న్ వీడియో.
అంటే నీలి చిత్రాలు. మూడోది బోర్ల పండుకొని అంగానికి బెడ్డితో రాపిడి చేయడం. నాలుగోది నైట్ పడుకోకపోవటం. ఐదోది యాక్టివిటీ ఎక్సర్సైజ్ వాకింగ్ లేకపోవటం. ఈ ముఖ్యంగా ఈ 6. ఏడోది ఏంటంటే డ్రింక్, సిగరెట్, గుట్కా, ఖైనీ, టబాకో, ఏదైనా టబాకో ఏదైనా వాడేది. టబాకో అంటే ఇంగ్రీడియంట్స్ ఉన్న ఇప్పుడు గుట్కా అయినా, జర్దా అయినా, మీరు సిగరెట్ అయినా, మీరు హుక్కా అయినా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి వాడటం వల్ల ఆ దుష్ప్రభావము టెస్టోస్టెరాన్ మీద పడి కామకోరికలు, కామశక్తి తగ్గుతుంది. ఇప్పుడు యుక్త వయసులో అందరు సిగరెట్ తాగారు కదా, అందరికి ఎందుకు వస్తుందంటే హస్తప్రయోగం చేసినట్టుకు వస్తుంది. నైట్ పడుకోకపోతే హార్మోన్స్ తగ్గుతాయి, సెక్స్ హార్మోన్స్ తగ్గుతాయి. అంగస్తంభన తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే హస్తప్రయోగం వల్ల అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో అంగం వైపు రాకపోవటం వల్ల ఆర్టీరియోజెనిక్, అన్నిటికన్నా ఇదే ఎక్కువ వస్తుంది మా దగ్గర కేసులన్నీ. ఆర్టీరియోజెనిక్ అంటే సఫిషియెంట్ బ్లడ్ నీళ్ళు రాకపోవటం వల్ల, అంగంలో దోషం ఉండటం వల్ల అంగంలో గట్టితనం రాదు. ఎందుకు దోషం ఉందంటే హస్తంతో బాగా రాపిడి చేసేవాడు కాబట్టి అంగస్తంభన సమస్య వచ్చింది. నీలి చిత్రాలు చూసే వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, నికోటిన్ తీసుకునే వాళ్ళు, వాటి వల్ల బీజకోశాల మీద దుష్ప్రభావం బాగుంటుంది. కాబట్టి సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. వీర్యం ఉత్పత్తి అంటే వీర్య కణాలు ఉత్పత్తి తగ్గిపోతాయి. కాబట్టి వీర్యం యునాని సైన్స్ ఏం చెప్తుంది, వీర్యం తగ్గినా కామశక్తి తగ్గుతుంది, కామశక్తి తగ్గినా వీర్యం తగ్గుతుంది. అంటే సెక్స్ హార్మోన్స్ తగ్గితే కామ కోరికలు తగ్గుతాయి, సెక్స్ హార్మోన్స్ తగ్గితే అంగస్తంభన తగ్గుతుంది. ఇక్కడ ఉన్న రక్తనాళాలు కుచ్చుకుపోవటం వల్ల రక్త ప్రసరణ సరిగా సాగదు. ఇవన్నీ హస్తప్రయోగము, నిద్ర లేకపోవటము, యాక్టివిటీ లేకపోవటము, ఫిజికల్ యాక్టివిటీ, రెండోది అంటే సిగరెట్, గుట్కా, మందు ఇవన్నీ ఉండటం, చెడు వ్యసనాలు ఉండటం వల్ల ఇన్ని కారణాలు. ఇక్కడ ఒక కారణం కాదు, ఇవన్నీ మార్చుకొని బూత్ సినిమాలు చేసుకోకుండా ఉండి ఉంటే, హస్తప్రయోగం చేసుకోకుండా ఉండి ఉంటే, డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి ఉండి ఉంటే ఏ సమస్య రాదమ్మా. ఇప్పుడు నేను యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, కింద కామెంట్ రాస్తారు, వేరే డాక్టర్లు చెప్తున్నారు కదా, ఈయన వద్దంటున్నాడు చెప్తున్నారు కదా, మళ్ళీ సమాధానం చెప్తాను, వేరే వీడియోలు చెప్తాను దీని గురించి. కానీ ముఖ్య కారణం ఇదేనా. 60 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాలు వెళ్తే ఫోనోగ్రఫీ లేవు, అసలు ఫోన్లే లేవు. అవి చూసేవాళ్ళు గారు ఎప్పుడో ఒక బొమ్మ కనిపిస్తాడు, దాచుకుని చూసేవాడు. అది కూడా అర్ధనగ్న ఫోటో ఉంటే చూస్తే దాచుకుని చూసేవాడు, అసలు ఎవరు చూస్తారు. ఇప్పుడైతే బహిరంగంగా అన్ని న్యూడే. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు న్యూడ్ ఇది అని, ఆన్ చేస్తుంటాడు, చూస్తుంటాడు. కాబట్టి ఆ దుష్ప్రభావం అనేది మన బ్రెయిన్లో, మన అంటే మన అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ హార్మోన్ మీద, గ్లాండ్స్ మీద పడటం వల్ల కామశక్తి, కామ కోరికలు తగ్గిపోతున్నాయి. అందుకోసం మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని అంటే దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, అవి తప్పు, ఖచ్చితంగా తప్పు. నేను ఇచ్చే సందేశం ఉండేది, మీలో ఎవరికైనా వీటి వల్ల కామశక్తి తగ్గిపోయింది అనుకోండి, అంగస్తంభన తగ్గింది, గట్టితనం తగ్గింది, రౌతులాగా, రాడులాగా ఉండే మెత్తగా వానపాములాగా తయారైంది అనుకోండి, మీరు విన్నారు కదా. ఈ సమస్యలు మీరు ఎవరికైనా ఉండి ఉంటే మీరు పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఉన్నా, మీరు లోకాన ఏ మూలాన ఉన్నా, దేశాన ఏ మూలాన ఉన్నా, దగ్గరలో ఉంటే, మీరు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సరిపోయింది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే, మీరు తాగుడుకి కానీ, లేకపోతే నికోటిన్ కానీ, లేకపోతే గుట్కాలకు కానీ ఒకవేళ బానిసై ఉంటే, ఖచ్చితంగా మీకు పరిష్కారం యునాని మాత్రమే. సో సార్ చెప్పిన నంబర్కి కన్సల్టేషన్ తీసుకొని ఖచ్చితంగా సార్ దగ్గర రండి. మీరు అద్భుతమైన ట్రీట్మెంట్ను పొంది మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.